పొట్టెన్ల బిజినెస్. ఎందుకంటే తెచ్చుకొని ఒక్క 3 నెలలు సాకినామంటే 3 నెలలు జస్ట్ 3 నెలలు చాలు. ఒక పిల్ల మీద 5,000 దొరుకుతుంది. మినిమం ఒక 7,000 పెట్టామంటే 15,000 అమ్ముకోవాలా. 7,000 ఎట్లా దొరుకుతుంది అంటే 1,000 రూపాయలు ఖర్చు పోయినా కానీ 7,000 వస్తుంది. 7, 7, 14, 1,000 ఖర్చు పోయినా 8,000 పోయినాయి ఒక పిల్ల మీద. ఎందుకంటే కానీ నీకు పొట్ల పిల్ల బాగా యాక్టివేషన్ అయినాయి, 20 రోజులకి యాక్టివేషన్ అయినాయి. దీని దగ్గర 10,000 కడుగుతున్నారు. లేదు ఇంకో నెల మేపినామంటే అయినా 15,000 పోతుంది ఈ పిల్ల. దీంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉందే, ఇది కూడా రెండో ఒకటేను. ఇప్పుడు ఆ బ్లాక్ పిల్ల ఉంది కదా, అది మొన్న పట్టుకొచ్చిన 5,000కు. దాన్ని 2 నెలలు మేపినాలంటే 15,000. దాని పక్కన ఉంది కదా ఇంకోటి బ్లాక్ వైట్, అది ఇప్పుడు 15,000 కడుగుతున్నారు. ఇంకో 10 రోజులు వాళ్ళని ఇద్దాంలే, ఇంకా రేటు పోతుంది అది బాగా. ఇప్పుడు ఇది చిన్నపిల్ల ఉంది కదా, దీన్ని 6,000 తెచ్చినాం. అక్కడ ఉంది కదా ఇంకోటి బ్లాక్, దాన్ని అంతే 12,000 కడుగుతున్నారు. మినిమం పొట్టెల్లో పెట్టుకొని మనం బిజినెస్ చేసినామంటే రోజుకు 1,000 రూపాయలు సంపాదించు, ఖర్చులన్నీ పోయి. ఎందుకంటే బయట బిజినెస్ చేసి షాపుల్లో ఆ GST బిల్లు, ఆ కస్టమర్లు తలకాయలు తినే బదులు మనం పొట్ల పిల్లలు పెట్టుకొని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, బాగా చూసుకోవాలా. డైలీ చిన్నపిల్లలను చూసుకోవాలి. మనకిన చూసుకోకుండా ఏమవుతుంది అనుకుంటే అనుకో, మెయిన్ మందులు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇంజక్షన్లు, నొప్పులు ఇంజక్షన్లు కానీ, జ్వరం కానీ, మనిషిని చూసుకున్నట్లే చూసుకోవాలా. యాక్టివేషన్ బాగుంటాయి వల్ల. ఎందుకంటే 20 రోజులు వచ్చి చూడండి ఎట్లా వేస్తున్నాం, పక్క వాకుండా వేస్తున్నాం ఒకటి కానీ. ఎందుకంటే మనకు బయలు ఎక్కువ ఉండదు తినేకి. సొప్ప కానీ ఇవన్నీ కానీ చేసినామంటే కానీ అలవాటు నేర్పించినామంటే ఇబ్బంది, మళ్ళీ బయట తినవు. ఫస్ట్ ఒక నెల బయట మేపాల, నెల తర్వాత అమ్ముతామనగా అప్పుడు జొన్నలు, బియ్యం, మొక్కజొన్న ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి వేసినామంటే కానీ పిల్ల ఆటోమేటిక్గా సత్తా అయిపోతుంది అప్పుడు. ఎందుకంటే ఇంకా బిర్రు వస్తుంది కదా, పిల్లకు రేట్ ఎక్కువ పెడతారు. రోజుకు 1,000 రూపాయలు సంపాదించుకున్నాం. ఎందుకు 20 పొట్టెలకు మినిమం ఒక 800 పట్టుకొచ్చుకున్నాం అనుకో, రోజుకు 3-4,000 సంపాదించు. ఎందుకంటే నీకు పొట్లకి మేసేకి మేత ఉంటుంది. ఎప్పుడప్పుడు డైలీ ఒక వారం మందులు పెట్టినామంటే ఈయన పొట్లు ఆటోమేటిక్గా తయారవుతుంది. ఉన్న బొచ్చు కూడా ఊడిపోతుంది. ఇదంతా ఊడిపోయి బాగా తయారవుతుంది. ఇప్పుడు ఎక్కడే కాకుండా పిల్లలు మేస్తుంది. ఇంతకుముందు అయితే ఫస్ట్కి వచ్చిన 10 రోజులు ఉరువే మేయకోకుండా తలకాయలు తింటాడు. ఊనే అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మందులు పెట్టినామంటే 3 రోజులు మందులు పెడుతుండ, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి మందు పెట్టినామంటే ఆటోమేటిక్గా పిల్ల తయారవుతుంది. పిల్ల బాగా తయారైన అనుకో డబ్బులు కూడా వచ్చేస్తాయి మనకి ఆటోమేటిక్గా. మినిమం 15,000 రూపాయల పైనే పోతుంది ఒక పిల్ల. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 20 అంటే 10 అంటే 2-3 లక్షల పైన పోతాయి. 3 లక్షల పైన అంటే మనం 1.5 లక్షలు పెట్టినాం, దానికి అర్థం లాభం ఉంటుంది 2 నెలలకు. లాస్ట్లో ఒక 20,000 పెట్టి ఖర్చు పెట్టినామంటే మనం జొన్నలంట, బియ్యం అంట తెచ్చేసామంటే అయినా, మొక్కజొన్న కంకులు 3 కలిపి పెట్టినామంటే అయినా, రోజు 2 సేర్లు పోసినామంటే అయినా పిల్ల బాగా తయారవుతుంది. ఏమంటే కొట్లాడుకోకుండా చూసుకోవాలి. కొట్లాడినా అంటే అయినా చచ్చిపోతాయి, గుద్దుకున్నాయి అంటే అయినా. బాగా నీట్గా మెయింటైన్ చేసినామంటే అయినా నెలకు 2 నెలలకు 1.5 లక్షలు సంపాదించు. 20 పిల్లలకు 100 పిల్లలు పెడితే చూడండి ఎంత సంపాదించు. 7 లక్షలు అట్లా సంపాదించు, 7-8 లక్షలు నెలకు. ఈ బిజినెస్ బాగుంటుంది. ఎందుకంటే అయినా మనకు ఆరోగ్యం బాగుంటుంది తిరిగాకి. ఈ షాపులు కానీ ఇవన్నీ కానీ సెట్ కావు. చూడండి ఎక్కడ అవ్వకుండా ఎంత బాగా పెడుతున్నాయి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరు.